నమస్తే అండి, నేను రజాక్. రాజకీయాలంటే మరీ ఇంత దుర్మార్గంగా ఉంటాయా? ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలన విషయాలు ఇప్పుడు చెప్పారు. అవేంటంటే, నన్ను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు. ఇది నిజం. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మాట్లాడుతూ, నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మొక్కలు ఉంటున్నాయి, వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను సెక్యూరిటీ వాళ్ళని కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అందుకే మనం ప్రోటోకాల్ పాటించాలి. నన్ను కలిసే వారందరితో ఫోటోలు దిగడానికి నేను సిద్ధమని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అంటే అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ పక్కన ఫోటోలు దిగడానికి వచ్చో, లేదంటే పవన్ కళ్యాణ్ చుట్టూ చేరో, ఆయనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేసే విధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి ఆయనకును, ఆయన సెక్యూరిటీ సిబ్బందికి. తెలుస్తుంది ఏంటంటే, ఆయనకి జ్వరం రావడానికి కూడా రీజన్ ఇదే అట. మరి వాళ్ళు ఆ బ్లేడ్లు ఏ విధంగా చేస్తున్నారో తెలియదు, కానీ ఆ చిన్న చిన్న సన్న రేకులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతుల్ని కట్ చేయడం, అదేవిధంగా ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బందికి రక్తం వచ్చేలాగా చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారట. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ థ్రెట్ ఉందని చెప్పేసి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తే చాలు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని పార్టీలకి పండగ అనమాట. సో ఆయన్ని డైరెక్ట్ అలాంటి పనులు ఇప్పుడు రంగగారిని చేసినట్టు ఆయన చేశారనుకోండి, రాష్ట్రం తగలబడిపోద్ది. సో ఆ విషయం తెలిసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని గాయపరచాలి, ఇబ్బందులు క్రియేట్ చేయాలి. సో అని చెప్పేసి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారిపై ఆయన చుట్టూ ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బందిపై కొంతమంది కిరాయి మొక్కలైతే సన్నని బ్లేడ్లు ఉపయోగించి వాళ్ళని రక్కుతున్నటువంటి పరిస్థితి. సో అందుకే ప్రోటోకాల్ అయితే పాటించండి, మీద ఎగిరి పాడడం కాదు, రక్కడం కాదు. సో ఆయన కలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇది. లేకపోతే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరంతా కూడా.